शलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ग्रंथराज श्रीमद् भागवतम की श्रीमद् भागवतము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము 3వ శ్లోకం యొక్క సారం ఏంటంటే, మానవ జీవితము దేని కొరకు ఉద్దేశింపబడలేదు. మరి దేని కొరకు ఉద్దేశింపబడలేదంటే దేని కొరకు ఉద్దేశింపబడింది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఈ రోజు మాత్రం దేని కొరకు ఉద్దేశింపబడలేదు అనేది ఈ రోజు తెలుసుకుంటాము. దేని కొరకు ఉద్దేశింపబడ్డది అనేది రేపు తెలుసుకుంటాం. ఓకే, తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. అట్టి అసూయపరుడగు గృహమేది. సో నిన్నటి చర్చలో గృహస్థులు గృహస్థులు వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి కల్మషాలను తొలగించుకుంటారు కాబట్టి ఇతరుల పట్ల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఈర్ష అసూయ ఇవన్నీ ఎవరి పట్ల ఉండవు. ఎవరికి? గృహస్థులకు. అదే గృహమేదులు వాళ్లకు ఇతరుల పట్ల ఈర్ష అసూయ ఇవన్నీ అంటే అటువంటి గృహమేది ఎందుకు అలా అటువంటి జీవితాన్ని ఈర్ష అసూయ కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యతో నిండుకున్నటువంటి అంటే అనర్థాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు. ఎందుకు అలా అటువంటి పరిస్థితులు ఉంటున్నారు అంటే వాళ్ళ యొక్క లక్ష్యము జీవనము రాత్రి నిద్రయందు లేదా మైథున భోగమునందు పగలు ధనార్జనం నందు లేదా కుటుంబం పోషింపేయందు గడిచిపోవచ్చున్నది. వాళ్ళు ఈ 4 చుట్టే జీవితం గడుస్తుంది. వాళ్ళు ఆహార నిద్ర భయం మైథునంచ. రాత్రి ఏం చేస్తున్నారు? హాయిగా డే అంతా కష్టపడ్డానని నిద్రపోతున్నారు లేదా మైథున సుఖాన్ని అనుభవిస్తున్నారు. తర్వాత నిద్ర మైథున సుఖము వాళ్ళ యొక్క జీవితము. డే టైంలో డబ్బు సంపాదన లేదా కుటుంబ పోషణ. ఇది వాళ్ళ యొక్క దినచర్య మెయిన్ లక్ష్యము. ఇది కాకుండా వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితం అంటేనే దీని చుట్టూ, కుటుంబం అంటే భార్య పిల్లలు, ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లేదంటే సంఘము. సో దీని చుట్టే కష్టపడతా ఉంటారు కానీ దీనికంటే బియాండ్ వాళ్ళకు ఆలోచన ఏమీ రాదు. సో దానికి చూద్దాం. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. రాత్రి యందు నిద్ర మరియు సంభోగము, పగటి యందు ధనార్జనము మరియు కుటుంబ పోషణకై దాని వినియోగము అనేది సూత్రములపైనే ప్రస్తుత నాగరికత ప్రధానంగా ఆధారపడి ఉన్నది. అట్టి మానవ నాగరికత భాగవత సాంప్రదాయంచే నిందింపబడింది. సో మనకు డే టు డే లైఫ్ లో 2 సాంప్రదాయాలు, 2 కథలు వినబడుతూ ఉంటాయి. ఒకటి ఈ గృహమేది జీవితము భోగ కథ మీద ఆధారపడి ఉంటుంది. గృహస్థుల జీవితము భాగవత కథ మీద ఆధారపడి ఉంటుంది. భాగవతము భగవద్గీత మీద ఆధారపడి జీవిస్తారు గృహస్థులు. అదే గృహమేదులు భోగ కథ, భోగాలని ఎలా అనుభవించాలి అని నెట్లో కొడతారు, ఇంకా చూస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఇంకా బెటర్మెంట్ ఫర్ దేర్ ఎంజాయ్మెంట్, మెటీరియల్ ఎంజాయ్మెంట్ ను ఎలా నేను బాగా అనుభవించగలుగుతాను, దానికి ధనము, ఇప్పుడు ఇన్కానికి డబుల్ ఎట్లా చేయాలా, ట్రిబుల్ ఎట్లా చేయాలా, ఇది చాలా ప్రయత్నం చేస్తారు. అంటే భారవాహి, దానికి మహారాజ్ గారు కూడా చెప్తారు, గాడిద భారాన్ని మోస్తుంది, సారాన్ని గ్రహించలేదు, ఆ భారం ఎందుకు మోస్తుందో కూడా తెలియదు. చాలా మనం కూడా భారాన్ని మోసే జీవితాన్ని గడుపుతాం.
దేని కొరకు? భోగ జీవితాన్ని. కాబట్టి భోగ కథలను సెర్చ్ చేస్తాం, వింటా ఉంటాం. కానీ ఈ శరీరం మీరు ఎంత భోగాన్ని అనుభవించాలనుకున్నా ఒకరోజు నశిస్తుంది. కానీ నశించినటువంటి శరీరం గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఆ నశించినటువంటి శరీరాన్ని పొందే కథనే భాగవతము. నశించే శరీరాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి పొందే కథనే భోగ కథ. ఈ యొక్క ప్రజెంట్ మానవుల యొక్క దినచర్య, జీవన శైలి, జీవన విధానము ఈ హైటెక్ టెక్నాలజీ మీద ఆధారపడి నిద్ర రావట్లేదు, మాత్రలతో నిద్ర పోతా ఉన్నారు. ఎన్ని పూర్వకాలము ఫ్యాన్ ఉండేది కాదు, హాయిగా నిద్రపోయేవాడు. ఇప్పుడు ఏసీ పెట్టుకున్నా, మాత్రలు వేసుకున్నా, ఒక్కోసారి స్లీపింగ్ మాత్రలు వేసుకున్నా నిద్ర రావట్లేదు, నిద్ర కరువు. డబ్బు అంతా ఉంది, నిద్ర కాదు. పూర్వకాలం డబ్బు లేదు, హాయిగా నిద్రపోయేవాడు. సో తర్వాత ఇంకా భోగాన్ని అనుభవించాం, మైథున సుఖాన్ని అనుభవించాలి, జీవితం అంతే అనుకుంటారు. అర్థమైందా? దాని గురించే ఈ రోజుల్లో ఎన్నో క్లబ్లు, ప్రతి ఒక్కరు క్లబ్ మెంబర్షిప్ లేదంటే, అంటే ఇంకా ఇండియాలో అంతా ఉందో లేదు, ఫారిన్ లో అయితే చాలా వీకెండ్ అనగానే అవుటింగ్కి వెళ్ళి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం క్లబ్లలో, అక్కడిక్కడ లేకుంటే దాన్ని ఏమంటారు గెస్ట్ హౌస్లలో. సో అక్కడ ఆ 2 days గడిపొస్తాం. ఆ 2 days, ఈ 1 week 5 రోజులు సంపాదించింది 2 రోజులకు ఖర్చు పెట్టాలి. ఆ 5 రోజులు కష్టపడి 2 రోజుల కొరకు భోగాన్ని అనుభవించడానికి కొరకు కష్టపడతారు. పగలంతా కష్టపడతారు, రాత్రంతా నిద్రపోతారు, సుఖపడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సుఖము దొరకదు. మానవ జీవితము భౌతిక పదార్థము మరియు ఆత్మ సమ్మేళనం అయినందున ఆత్మను భౌతిక పదార్థపు కల్మషం నుండి ముక్తము కావించుది అందే వేద జ్ఞాన విధానమంతయు నిర్దేశింపబడింది. మానవ జీవితము రెండింటి సమ్మేళనం, మిళితం. భౌతిక పదార్థం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలతో కూడుకున్నది మన శరీరము. తర్వాత ఈ శరీరము లోపల ఉన్నది ఆత్మ. ఆత్మ లేకుంటే శరీరానికి మీనింగ్ లేదు, డెడ్ బాడీ, దానికే మీనింగ్ లేదు. కాబట్టి ఈ రెండిటి సమ్మేళనము దేని కొరకు మనకు ఇవ్వడం జరిగింది? ఈ భౌతిక శరీరము ఆర్ ఆధ్యాత్మిక శరీరం, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి ఆత్మకి ఎప్పుడు. అది లేదంటే యూజ్లెస్ అన్నట్టు, ఆత్మ ఏమి చేయలేదు. ఆధ్యాత్మిక శరీరం అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతుంది, భౌతిక శరీరం ఉంటే భౌతిక భోగాలను అనుభవిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక తేడా, ఆధ్యాత్మిక శరీరం ఉంటే భౌతిక భోగాలు 0, భౌతిక శరీరం ఉంటే భౌతిక భోగాలు ఉంటాయి. దీన్ని శాస్త్ర నిర్దేశానుసారము ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశతలో ఈ శరీరం అనే వెహికల్ ని ట్రైనింగ్ తీసుకొని ఆ ఆచార్యుడి ఆజ్ఞానుసారము డ్రైవ్ చేస్తే ఈ శరీరంతో కూడా కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేయగలుగుతాము. లేదంటే ఈ శరీరం రిస్కీ శరీరం అన్నట్టు. అందుగురించే స్పెషల్ గా మన ఆచార్యుడు చెప్తారు, ఈ కర్మ భూమి అంటే ఈ భూమండలం ఏదైతే ఉందో మర్త్యలోకము, ఈ 14 లోకాల ది బెస్ట్ లోక ఇస్ మర్త్యలోకం. ఈ మిగతా 13 లోకాలన్నీ కూడా కేవలము కర్మని అనుభవించే లోకాలంట, కానీ అక్కడ కొత్తగా కర్మ చేసేది ఉండదు. అందు గురించే మనకు చెప్తారు కదా భగవద్గీతలో, క్షీణే మర్త్య పుణ్యలోకం. మన పుణ్యము పాపమైన క్షీణించిన తర్వాత మళ్ళా మర్త్యలోకానికి వచ్చి మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఐదర్ మళ్ళీ పుణ్యమన్న సంపాదించుకో, పాపమన్న సంపాదించుకో, లేదంటే భక్తిని సంపాదించుకొని భగవద్ధామం వెళ్ళు. ఈ 3 నీకు ఏది కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు మనం. సో లైక్ దాన్ని ఏం చాప్టర్ అంటారు? ఇలా సర్కిల్స్ ఉండి, ఏ చాప్టర్ పేరేంటి అది? ఏ ఇంటర్సెక్షన్ బి ఉంటుంది కదా, ఏమంటారు? ఏ చాప్టర్ దాన్ని? సెట్స్, బి ఇంటర్సెక్షన్ ఏఆర్ సెట్స్ చాప్టర్ లో. సో మనం బ్రహ్మాండం అనేది ఇలా ఉంటే ఆ సెట్స్ లో 2 సర్కిల్స్ ఉండొచ్చు, 3 సర్కిల్స్ కూడా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఏ యూనియన్
ఏ యూనియన్ బి యూనియన్ సి, ఆ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ మస్ట్ బి, మనకు భగవంతుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి అందరికి. దాని ఏమంటారు, 3 సర్కిల్స్ ఉన్నాయి అనుకోండి. సో ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఆ సెంటరేనా? దాని ఏమంటారు, ఆర్ లేకుంటే ఇంటర్సెక్షన్, వాట్ వీ కెన్ కాల్. 3 సర్కిల్స్. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారా? మ్యాథ్స్ స్టూడెంట్స్. వన్ పాయింట్, కామన్ గోల్, కామన్ కాజ్ కదా. కామన్ ఏంటి? భగవంతుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, భగవంతుడు సెంటర్ ఆఫ్ ఫోర్స్ మనకు కదా. సో కాబట్టి ఆ సెంటర్ ఆఫ్ మొత్తం బ్రహ్మాండంలో ఈ 14 లోకాలకు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యాక్చువల్లీ మర్త్యలోకం. దేవతలు మనం అనుకుంటాము ఇక్కడుండి దేవతలు బాగుంటది, స్వర్గం బాగుంటది, ఇంకా పైన లోకాలు చాలా ఆనందంగా ఉంటది అనుకుంటాం. కానీ అక్కడ భోగాలను అనుభవించడమే. సో అక్కడ మనం అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళలేము. అక్కడ ఎంతైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని మళ్ళీ సంపాదించడానికి కొరకు ఇక్కడే రావాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మనము 1 month ఇప్పుడు బ్రజమండల్ పరిక్రమ ఉంటది, మాయాపూర్ పరిక్రమ వారం రోజులు ఉంటుంది, బ్రజమండల్ పరిక్రమ 30 రోజులు. 30 రోజులు నాకు లీవ్ ఉంటే 30 రోజులు లీవ్ పెట్టుకొని నేను బృందావన్ మొత్తం 200 కిలోమీటర్లు ఉంటుంది, దాదాపు 180 or 200 కిలోమీటర్లు, దాదాపు 200. అది 1 month లో కంప్లీట్ చేయాలి. మొత్తం కృష్ణ లీలలన్నీ కవరింగ్, దాదాపుగా కృష్ణుడు లీలలు ఎక్కడెక్కడ ఏమేం పాస్ టైమ్స్ చేశారు. మనం వెళ్ళేది ఓన్లీ బృందావన్, చాలా తక్కువ లీలలు, ఇంకా మనకు తెలియని ఎన్నో లీలలు ఉన్నాయి. ఆ లీలలు నేను అంతా కూడా చుట్టి రావాలంటే 1 month పడుతుంది. నాకు 1 month లీవ్ ఉంటే లీవ్ పెట్టుకొని అక్కడ వెళ్ళొస్తా. తర్వాత నేను ఇంకొక మంత్ అక్కడ వెళ్ళడం వల్ల నా ఆరోగ్యం పాడవుతే ఇంకొక 1 month నేను లీవ్ పెట్టుకోవాలంటే, నాకు శాలరీ రావాలంటే నేనేం చేయాలి? వచ్చి డ్యూటీ జాయిన్ అవుతే మళ్ళీ నెల రోజులు డ్యూటీ చేస్తే నెల రోజులు శాలరీ వస్తుంది డ్యూటీ చేసిన తర్వాత. లేకుంటే వస్తుందా? రాదు. లీవ్ పెట్టినా కాబట్టి, లీవ్ పీరియడ్ ఉంది కాబట్టి నాకు శాలరీ వచ్చింది, అది ఖర్చు పెట్టుకోగలుగుతా. ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లీవ్ పీరియడ్ శాలరీ ఖర్చు పెట్టుకున్నాను, కానీ మిగతా 1 month డ్యూటీ చేయకపోతే లాస్ ఆఫ్ పే. ఆ నెక్స్ట్ ఫస్ట్ తర్వాత నాకు శాలరీ వస్తుందా? రాదు. అదే సిచ్యువేషన్ కర్మ భూమి అయినటువంటి మర్త్యలోకంలో ఏదైతే సంపాదించుకుంటామో, మనం పైన పుణ్యం సంపాదించుకో పుణ్యలోకాలకు వెళ్తాం, కేవలం అక్కడ ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ డ్యూటీ చేసుకోవాలి. కానీ ఇక్కడికి రావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎవరు? దేవతలు. అయ్యో అనవసరంగా అక్కడ కేవలం భోగాలు అనుభవించాలి అంతే. అక్కడ కర్మ చేసి మళ్ళీ నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్దామంటే ఛాన్స్ ఉండదండి. కాబట్టి దేవతలు కూడా భగవంతుని వేడుకుంటారంట, స్వామి మీరు. మళ్ళీ భగవంతుడు కూడా దేవతల లోకాల్లో చేయడు, గుర్తుపెట్టుకోండి. భగవంతు లీలలన్నీ కూడా ఈ మర్త్యలోకంలోనే ఉంటాయి, లీలలు స్పెషల్ గా. సో కాబట్టి భగవంతుడి లీలలు జరిగిన స్థలాలు ఇక్కడే ఉంటాయి, పైన లోకాలు ఉండవు. కాబట్టి మనము చాలా అదృష్టవంతులం దేవతల కంటే కూడా. వాళ్ళు కూడా నిత్యం కోరుకుంటారు, స్వామి నాకు బుద్ధి గడ్డి తిని నేను పుణ్యం చేసుకొని ఈ లోకాలకు వచ్చాను, అనవసరం ఈ లోకాలు. ఎంత భోగం ఉంటుందో అంత స్ట్రిక్ట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది ఏ కొంచెం తప్పు చేస్తే. ఇక్కడ పనిష్మెంట్ చాలా తక్కువ మనకు. భగవంతుడు ఎందుకంటే చాలా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటాడు. సో కానీ మనము పైన చూసి ఆనందం, పైనకు వెళ్తే చాలా ఆనందం అనుకుంటా ఉంటాం. మన యొక్క జీవితం మొత్తం కూడా ఈ భౌతిక సుఖాలను ఎట్లా అనుభవించాలా, ఎలా అనుభవించాలా అనేది మనం అనుకుంటా ఉన్నాము. కానీ నిజంగా ఈ సుఖం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనే మనకు ఆలోచన లేదు. సో దానికి ఒకసారి అది ఎక్కడి నుంచి వస్తుంది అని ఎలా కనుక్కోవాలా. సో మనము పైకి ఎదగాల ఆధ్యాత్మికంగా అని ఆలోచించట్లేదు, భౌతికంగా ఎలా ఎదగాలి, ఎలా భోగాలలో నేను ఇంకా డెవలప్ చేసుకోవాలా అనేది అనుకుంటా ఉన్నాము. కానీ అది ఎప్పటికైనా కూడా శరీర తత్వము క్షీణిస్తుంది. కాబట్టి ఆ క్షీణించే దాన్ని బట్టి మన భోగం కూడా, అన్ని ఉన్నా భోగం అనుభవించలేము, శరీరం కోఆపరేట్ చేయదు. సో కాబట్టి చూడండి, ఒకసారి ఒక లీల జరుగుతుంది. ఒక రాజుగారు
వాళ్ళ భార్యకు ఒక వండర్ఫుల్ వజ్రాల హారాన్ని చేయిస్తాడు. ఎవరికైనా ఎవరి భార్య వాళ్ళకి ప్రేమ ఉంటది. ఇక రాజులకైతే వాళ్ళ దగ్గర ఏం కొదవ ఉంటది. సో ఆ రాణి యొక్క మెప్పు, రాణి యొక్క ప్రేమని పొందడానికి కొరకు, ప్రేమ అంటే ఏంది, భోగమే, మళ్ళా కామ కోరికలు తీర్చుకోవడానికి కొరకే. ఈ వస్తువులు చేయిస్తున్నామంటే ఏంది, రాణి హృదయంలో స్థానం, ఇంకా ప్రేమ, అది ప్రేమ కాదు కామ, సంపాదించడానికి మంచి వజ్రాల హారం చేపిస్తాడు. సో చేయిస్తే ఆమె దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటది. ఒకరోజు వాళ్ళ యొక్క గార్డెన్ లో ఉన్నటువంటి కొలనులో స్నానం చేయడానికి వెళ్తుంది, తన చలికత్తెలతో. సో ఆ యొక్క హారాన్ని తీసి, ఎందుకంటే నీళ్ళలో పడిపోయిందంటే మళ్ళీ కష్టం కదా అని తీసి అక్కడ పెట్టేస్తారు. వీళ్ళు ఇంకా జలకాలు ఆడుతూ ఉంటారు. అప్పుడు ఆ హారం, వజ్రాల హారము ఇట్లా మెరుస్తా ఉంటే ఒక పక్షి వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఆమె మొత్తం వెతుకుతుంది. సో ఎక్కడ దొరకదు. రాజుగారికి చెప్తుంది, రాజా నాకేం చేస్తావో తెలియదు, నాకు ఆ హారాన్ని వెతికించు అని. రాజు ఏం ఆర్డర్ చేస్తాడు, సైనికులందరినీ కూడా ఎవరైనా దొంగలు ఎత్తుకపోయారా ఏంటి అని చెప్పి మొత్తం వెతికిస్తాడు. సో ఎక్కడ దొరకదు. అప్పుడు రాజు అంటాడు, సరే పోనీలే రాని, దానికంటే నీకు చాలా విలువైంది చేయిస్తాను, నువ్వేం బాధపడకుంటే. రాని అంటుంది, లేదు లేదు, నాకు అదే హారం కావాలా, నాకు మీరేం చేస్తారో తెలియదు, హారాన్ని ఎట్లనే తెప్పించండి. అప్పుడు రాజుగారు అంటాడు, అది 1,00,000 వరహాల యొక్క వాల్యూ అయితే, రాజు అంటాడు 5,00,000 నేను బహుమానంగా ఇస్తాను, ఆ హారాన్ని వెతికి తీసుకొస్తే అంటాడు. సో ఒకేసారి 1,00,000 అంటేనే చాలా గొప్ప, అందులో 1,00,000 విలువకు 5,00,000 ఇస్తానగానే ఎవడైతే దొంగ కొట్టేసి ఉంటాడో వాడే నిజంగా కూడా తీసుకురావచ్చు, 5 times వస్తుంది అని అనౌన్స్మెంట్ చేస్తారు. ఆశ జనాలకు ఎట్లుంటది, సో ఆశ ఎక్కువ ఉంటది. అప్పుడు చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకడికి ఒకడు ఏం చేస్తాడు తెలివితో, అసలు ఎక్కడ పోయింది అనే విషయం కనుక్కొని ఆ రాణి ఏ కొలంలో అయితే దాన్ని పోగొట్టుకుందో అక్కడ వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. పొద్దు నుంచి వెతుకుతా ఉంటే సూర్యుడు మంచిగా కాంతి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కొలంలో వెతుకుతా ఉంటే ఆ కొలంలో కనబడుతుంటుంది, దగ 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 మెరుస్తూ ఉంటుంది. అరే కొలంలో ఉంది కదా అని చెప్పేసి తీసుకోవడానికి పోతుంది, చేతికి అందదంట. కింద మళ్ళీ దూకుతాడు లోపలికి కనబడట్లేదు. మళ్ళీ పైకి వస్తే కొలంలో పైన మెరుస్తుందంట, పట్టుకోపోతే దొరకట్లేదు. దొరకట్లేదు, ఇది ఏంటిది అని చెప్పేసి అక్కడ ఆ మార్గం గుండా ఒక సాధు వెళ్తాడు. సాధు అని చెప్పి సాధు ప్రణామం చేసి, ఒక మంచి డీల్ ఒకటి ఉంది సాధు, సో ఆ డీలు మీరు సక్సెస్ చేయండి, నాకు 80%, మీకు 20% అన్న. ఆ సాధు అని డీల్ ఏంది, 80 ఏంది, 20 ఏంది నాయన, ఫస్ట్ డీల్ అసలు ఆ విషయం ఏంది చెప్పు అంటే, సరే నీకు అది తక్కువ అవుతుందా, సో నాకు 60%, నీకు 40%. సో చాలా మంచి డీల్ సాధు అని చెప్పేసి అన్నాడు. అరే నాయన ముందు ఆ విషయం ఏందో చెప్పురా నాయన, డీల్ తర్వాత పర్సంటేజ్ తర్వాత, సరే అది కూడా నీకు నచ్చట్లేదా, సో ఫైనల్ ఇంకా 50% తీసుకున్నాను, కానీ మోసం మాత్రం చేయొద్దు, సో నాకు అది హెల్ప్ చేయండి. అసలు విషయం ఏందో చెప్పురా నాయన, అది మోసం తర్వాత, అది పర్సంటేజ్ తర్వాత అంటే ఏం లేదు, మొన్న రాజు గారి, మన యొక్క రాజ్యం రాణి గారి వజ్రాల హారం పోయిందంట, అది నాకు దొరికింది, కానీ దొరికినట్టు దొరుకుతుంది, పట్టుకోపోతే అది మిస్ అవుతుంది. సాధు నువ్వు చాలా తెలివిగలోడు కదా, కొంచెం చెప్పండి. సరే ఎక్కడ కనబడుతుందిరా నాయన అంటే, ఆ కొలం దగ్గరికి తీసుకెళ్ళి కొలంలో చూపిస్తున్నా, ఈ కొలంలో కనబడుతుంది రాజా సాధు, నేను పట్టుకోవడానికి పోతే నాకు చిక్కట్లేదు అంట. అప్పుడు సాధు అని అంట, ఒరి మూర్ఖ, కొలంలో కనబడుతుందంటే అది కొలంలో పైన లేదురా నాయన, పైకి చూడు అన్నది. ఇలా పైకి చూస్తే ఓ పక్షి ఎందుకు అది పట్టుకొచ్చి ఆ కొమ్మ మీద పెట్టేసిందంట. ఆ కొమ్మ మీద ఉన్న హారము, దాని యొక్క ఛాయ ఎక్కడ పడుతుంది, ఆ కొలంలో పడుతుంది, దాని ఛాయ కొలంలో పడుతుంది. నువ్వు ఛాయను పట్టుకుంటున్నావురా నైనా, ఛాయను పట్టుకుంటే ఎప్పటికీ నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు, ఆ ఒరిజినల్ హారము పైన ఉంది. సో కాబట్టి ఆ వజ్రాల హారం కావాలంటే నువ్వు పైకి చూడు, పైకి చూస్తే కనబడుతుంది, చెట్టెక్కి తెంపుకో, అదే చెట్టెక్కి దాన్ని తీసుకో, అప్పుడు
అయితే 50 వద్దు ఏమొద్దునైనా అదేదో నువ్వు ఉంచుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. దీని సారం ఏంటంటే మనం కూడా నిజమైన వజ్రాల హారాన్ని వదిలేసి దాని యొక్క ఛాయ రూపమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఈ 4 భోగాలను అవి ఎప్పటికీ మనకు పట్టుకోవాలనుకుంటాము. అవి నిజమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటాం. అది ఆనందమే ఇవ్వదు. ఆ వజ్రాల హారం పైన ఉంది, కింద యాజ్ ఇట్ ఈజ్ మెరుస్తుంది, కానీ ఛాయ ఆ మెరిసేదాన్ని పట్టుకోలేము, మెడలో వేసుకోలేము. కాబట్టి ఇక్కడ మనం భౌతిక భోగాలు, అర్జునుడు గుడాకేశుడు ఇక్కడ మనం నిద్రపోవడానికి రాలేదు. అట్లని మరి మొత్తమే రాత్రంతా నిద్రపోకుండా ఉండేరు. మీరు నిద్రపోవడానికి రాలేదు అంటే ఇక్కడ అంధకారంలో జీవించకండి. భాగవత జ్యోతిలో, హరినామ జ్యోతిలో మీరు వెలుగులో జీవించండి. ఈ యొక్క మాయా మత్తులో జీవించకండి. యహా కృష్ణ తహా నాహి మాయార అధికార్, మాయార యొక్క అధికారం ఉండదు, అంధకారం ఉండదు. కృష్ణ కోటి సూర్య సమ, మాయార అంధకార్. సో మాయా అనే అంధకారంలో జీవించకండి. ఆ ఛాయను పట్టుకొని నిజమైన జీవితం అని అనుభవించాలని పోకండి. అర్థమైందా? ఆధ్యాత్మిక శరీరము ఈ 4టిని త్యజిస్తుంది. వాళ్ళకు ఆహార నిద్ర భయం మైథునం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సుఖము నిజమైన సుఖం కాదు. గృహస్థులు కాండి, గృహమేధులు కాకండి. మనందరము గృహమేధి జీవితాన్ని గడుపుతున్నాం. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ యొక్క ట్రైనింగ్ లో జాయిన్ అయిన తర్వాత అందరూ కొద్దిగా గృహమేధి నుండి గృహస్థ జీవితాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కరు ఒక స్టేజ్ లో ఉన్నారు. కానీ దాంట్లో ప్రయాణం ముందుకు సాగించండి. అక్కడే ఉండిపోకండి. మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళకండి. బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతారు. చాలా మంది, ఎన్నో ఎగ్జాంపుల్స్. ఈవెన్ ప్రభుపాద్ సాంగతి తీసుకొని శిష్యుల లెవెల్లో కూడా కొంతమంది వెళ్ళిపోయినారు. మాయ అంత పవర్ఫుల్. మన దాంట్లో కూడా చాలా మంది చాలా సీరియస్ సేవ చేస్తారు. మళ్ళీ సంవత్సరం తిరిగితే వాళ్ళు గాల్లో, ఏ గాల్లో, ఈ తుఫాను గాల్లో ఎక్కడో పోయి ఉంటారు. మాయా తుఫాన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి తుఫాన్లో కొట్టుకుపోకుండా చూసుకోండి. అసలే వర్షాకాలం. సో మన యొక్క జీవితము ముఖ్య లక్షణం ఏంటంటే భౌతిక పదార్థపు కల్మషం నుండి ముక్తము కావించడేందే వేద జ్ఞాన విధానం అంతా నిర్దేశింపబడింది. ఈ యొక్క సారం, భాగవత్ సారము, భగవద్గీత సారం దేని కొరకు? ఈ కల్మషాలు. సో మనం నిద్ర, సంభోగము, భౌతిక భోగాలను అనుభవించేది. భోగ కథ కాదు, భాగవత కథ శ్రవణం చెయ్యండి. గృహమేధులైన వారు ఈ జ్ఞానమును తెలియజాలక భౌతిక భోగానుభవమునకై ఆర్థిక అభివృద్ధి ఎడ అనురక్తులై ఉందురు. సో ఎవరైతే ఈ భాగవత జ్ఞానము, భగవద్గీత ఫార్ములాస్ తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా, చాలా మంది థియరిటికల్ కంప్లీట్ చేస్తారు. ప్రభుజీ ఒక్కసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, చేసేది మళ్ళీ అంతే. ఒకసారి మొత్తం భగవద్గీత అయిపోయింది ప్రభు, ఒకసారి భాగవతం అయిపోయింది, చదివేసిన ప్రభుజీ, నామం చేస్తున్నారంటే నామము అయితలేదు ప్రభు. నామం చేస్తారు ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు చేస్తున్నారు. భాగవతము చదివినారు అంటే, భగవద్గీత చదివినారంటే నామము మన ప్రాణధనం ఉండాలి. ఎవరైతే నామం పట్ల రుచి లేదంటే మీరు భగవద్గీత అసలు ప్రారంభించలేదు. కాబట్టి ఈ జ్ఞానం మనకు, భౌతిక జ్ఞానము ముఖ్యంగా గృహమేధులు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతో మందితో సాంగత్యం తీసుకుంటారు. సో ఎన్నో ట్రైనింగ్లు పొందుతారు. దేని కొరకు? కేవలము భోగాన్ని ఏ విధంగా నేను అనుభవించాలా, నా ఫ్యామిలీ అనుభవించాలా అని దేన్ని త్యాగం చేస్తారు? ఆధ్యాత్మిక జీవితాన్ని త్యాగం చేస్తారు. దాంట్లో ఆర్థిక అభివృద్ధి అనురక్తులై ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనది. మనం ప్రభుజీ సాంగత్యం తీసుకోవడానికి రాలేదు అంటే మనం ఆ మొత్తం సెంటెన్స్ కంప్లీట్ కాకముందు కారణాలు వచ్చేస్తాయి టక. సండే రోజు, మండే టు సాటర్డే ప్రపంచమంతా తిరిగి వస్తాం. సాటర్డే సాంగత్యం కొరకు రాలేదు ప్రభుజీ అంటే
లే ప్రభుజీ నేను రాలేను ప్రభుజీ, అది ప్రభుజీ, ఇది 12 కారణాలు. మామూలప్పుడు ప్రభుజీ ఈరోజు మన గ్రూపే క్లాస్ చదువుతారా అంటే ఏమనుకోకండి, ప్రభుజీ నేను బయట ఉన్నా అంట. వీఆర్ గోయింగ్ అవుట్ టు గెట్ బ్రెడ్. మనం ఫుడ్ కొరకు, భోగాల కొరకు, ఫ్యామిలీని పోషించడానికి కొరకు బయటకు వెళ్తాము. భగవంతుడి యొక్క భక్తిలత బీజం భగవంతుడు ప్రసాదించాడు. అది మనము పెంచుకోవడానికి కొరకు మనము సాంగత్యము మనకేమిస్తుంది, పురుగుల మందులాగా పనిచేస్తుందని ఎంత చెప్పినా, బట్ పర్వాలేదు ప్రభుజీ అది రావట్లేదు అనుకుంటాం. ఆయన నిన్నే చెప్పారు పిల్లలు ఎంతో మంది అవుట్ ఆఫ్ పిక్చర్, భక్తిలోంచి అవుట్ అయిపోతా ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు? ఆ సాంగత్యంలో ప్రాపర్ జ్ఞానాన్ని పొందట్లేదు. కాబట్టి ఎంతైనా చెప్పండి, మనము తీసుకోవడానికి, సాంగత్యం తీసుకోవడానికి మన మనసు ఇంకా కన్విన్స్ అవుతలేదు. ప్రభుపాదుల వారు భక్తిమయ జీవితం ప్రచారం కొరకు పొద్దున ఒక కంట్రీలో ఉంటే సాయంత్రం ఒక కంట్రీలో ఉంటుండే. దాన్నే మన గురు మహారాజులు కూడా పొద్దున ఒక కంట్రీలో ఉంటే సాయంత్రం ఒక కంట్రీలో ఉంటారు, లేకుంటే ఒక రోజు ఒక దగ్గర, ఇంకో రోజు ఇంకో దగ్గర. అదే ఫాలో మన గురు మహారాజ్ శిష్యులు, స్పెషల్ గా బ్రహ్మచారులు, సన్యాసులు ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు. పొద్దున పునె, ఈ రోజు మార్నింగ్ పుణెలో ఉంటే క్లాస్ భాగవతం ఇస్తే రేపు మార్నింగ్ హైదరాబాద్ లో క్లాస్ జరుగుతుంది. ఈ రోజు మార్నింగ్ మాయాపూర్ లో ఉంటే రేపు మార్నింగ్ బృందావనంలో ఉంటుంది క్లాస్. అలా ఎందుకు? ప్రచారంలో అంత సమయాన్ని కేటాయిస్తారు. మనం కూడా వెళ్తాం. ఈ రోజు మార్నింగ్ హైదరాబాద్ లో ఉంటే రేపు నేను ఢిల్లీలో ఉన్న ప్రభుజీ అంటారు. ఎందుకు ప్రభుజీ అంటే కొంచెం బిజినెస్ పని మీద పోయినా. మీ క్లాస్ అయితే వింటున్నాం. మళ్ళీ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఒక 2 days తర్వాత ప్రభుజీ హరే కృష్ణ ఎక్కడ ఉన్నారంటే లేదు ప్రభు బాంబే వెళ్ళాం. అరే ఎందుకు ప్రభుజీ అంటే కొంచెం బిజినెస్ పని. మళ్ళీ సాటర్డే వస్తారు. సండే ఫోన్ చేసి ప్రభుజీ ఈరోజు ఈవినింగ్ క్లాస్ ఉన్నది ప్రభుజీ. లేదు ప్రభుజీ బయటకు వెళ్ళొద్దు అంటున్నారు. బయటకు ఎందుకు పోరు ప్రభుజీ? వారం అంతా ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ అక్కడ బయట అవుట్ ఆఫ్ స్టేటే ఉన్నారు కదా ప్రభుజీ. ఇదైతే విత్ ఇన్ సిటీ 20 kilometers. ప్రభుజీ కొంచెం ఇంకా బయటకు వెళ్ళట్లేదు ప్రభుజీ, బయటకు వెళ్తలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆర్థిక అభివృద్ధికి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కొరకు ప్రపంచంలో ఎక్కడన్నా తిరిగి వస్తాం. కానీ నేను ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లేదు. మీరు ఆలోచించండి. అట్టి భౌతిక ఆసక్తి జనులు కర్మకాండ రతులు అని పిలువబడుతుంది. అటువంటి వాళ్ళని కర్మకాండ రతులు, కర్మకాండలో అనుభవించాలనుకుంటా ఉంటారు. మరి వాళ్ళు దాంట్లోనే మునిగి తేలాలనుకుంటున్నారు. మరి మనం కూడా ఆ కర్మకాండ రతులలో ఒక్కరిగా మిగిలిపోదామా? మీరు ఆలోచించుకోండి. నియమబద్ధమైన ఆర్థిక అభివృద్ధి మరియు స్త్రీ సంభోగం వారికి అనుమతింపబడింది. అటువంటి కర్మకాండ రతులకు ఇక ఫైనాన్షియల్ వాళ్ళ కోరిక. భగవంతుడి దగ్గర ఏమంటారు? 4 సుకృతులు వస్తూ ఉంటారు కదా. భగవంతుడి దగ్గర 4 సుకృతులు కూడా వస్తారు. ఎవరు? ఆపదలో ఉన్నవాళ్ళు, కేవలము డబ్బు కావాలనుకునే వాళ్ళు. మరి మనం కేవలం డబ్బు కావాలనుకునే దాంట్లో ఆ లిస్ట్ లో జాయిన్ అవుదామా? లేదంటే ఆపద అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆపదలు లేకుండా ఎవడు ఉండడు, కష్టాలు లేకుండా ఎవడు ఉండడు. అదేవిధంగా తర్వాత 3వ వ్యక్తి జ్ఞానాన్ని పొందాలి. అది కూడా దివ్య జ్ఞానాన్ని, దివ్యమైన జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళు కొందరు, జ్ఞానాన్ని పంచాలనుకునే వాళ్ళు కొందరు. కానీ వారికన్నా ఉన్నతులైన జ్ఞానులకు, యోగులకు, భక్తులకు భక్తుల భోగం ఖచ్చితంగా అనేది నిషేధింపబడింది. కర్మగా ఏం చేస్తారు? డబ్బులు సంపాదిస్తారు, భోగాన్ని అనుభవిస్తారు. కానీ ఎవరైతే జ్ఞానులు, యోగులు, భక్తులు వైద్యుల భోగము ఖచ్చితంగా నిషేధింపబడ్డది వాళ్ళకు. కర్మ రతులు దాదాపు తత్వజ్ఞాన రైతులుగా ఉండి వారి జీవితం ఎటువంటి ఆధ్యాత్మిక లాభం లేకుండా గడిచిపోను. చూడండి, మరి మనం కర్మకాండ రతుల్లో ఉంటే మన జీవితం ఏదో వింటున్నాము, కేవలం మనం దేనిగా మిగిలిపోతాము? జ్ఞానము, మేము జ్ఞాతకగా మిగిలిపోతాము. అంటే ఆన్లైన్ లో వింటున్నాము. ఆఫ్లైన్ లో ఎప్పుడైతే దాన్ని ఈ కర్మ సాధనాలను వద్దని అనుకున్నాం కదా. నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుంది. భగవత్ ప్రసాదము ఎరువు లాంటిది. మరి ప్రసాదం మా ఇంట్లో వాళ్ళ కొరకు వండి పెడుతున్నా ప్రభుజీ.
ఇంట్లో వాళ్ళకు వండి పెడితే మళ్ళీ స్వార్థం. ఎవరికి ఉండాలి? అట్లీస్ట్ ఎప్పుడో ఒక అకేషన్ లో సాధువులకు, మరి సాధువులు ఎక్కడ ఉంటారు? సాధువులు మరి బృందావన్ మాయాపూర్ పోయి అక్కడ ఉంటారు, వెళ్తారా? వెళ్ళలేరు. అట్లీస్ట్ మన దగ్గరికి వస్తున్నారు కృష్ణనామకం చేసే వైష్ణవులు, వాళ్ళని సేవించండి. ఎప్పుడు ఛాన్స్ వస్తుంది? వారానికి ఒకరోజు ఛాన్స్ వస్తుంది. అదే మనకు చాలా ఎగ్జాంపుల్స్, మరి ఇంత ఎగ్జాంపుల్స్ చెప్పినా కూడా, సపోజ్ నాకు కాలుకి ఏమైనా ఇబ్బంది అయింది, కాలు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కాలు ప్రాబ్లం వస్తే నేను ఏం చేస్తా? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర వెళ్తా. అక్కడ నయం అవుతలేదు, వేరే వాళ్ళు అన్నారు, లేదండి ఇక్కడ మన నిజామాబాద్ లేదా వాల్కోట్, ఇక్కడ కాలు పట్టి కడతారు. ఎక్కడ దగ్గర ఏమంటే ఏం ప్లేస్ అది? కాలు పట్టి కడతారు కదా ప్రతి గట్కేసారి సైడ్ ఇక్కడ ఉంది కదా అది వెళ్ళనా కాలు నా కాలు నొప్పి తగ్గాలండి. ఏమంటారు రామచంద్రారెడ్డి గారు? కాలు నొప్పి తగ్గాలంటే మందు పట్టి కొరకు అంత దూరం పోతాం. అఫ్కోర్స్ ఇప్పుడు మా తార్నాకలు కూడా ఉంది, కానీ ఐదర్ నేనన్నా వెళ్తా, మా ఫ్యామిలీ అన్నా నన్ను తీసుకెళ్తుంది అక్కడికి. ఎందుకు? నా శరీరం తొందరగా బాగవ్వాలని. వాడు ఎన్ని రోజులు రమ్మంటే, ఎన్ని కట్లు రమ్మంటే అన్ని కట్లకు వెళ్తా. లాస్ట్ కు తగ్గుతుందా లేదా దేవుడు తెలుసు, తగ్గితే మంచిదే. మరి నా ఈ ఆత్మ చుట్టూ పట్టినటువంటి రోగాన్ని తగ్గించుకోవడానికి భగవంతుడు చెప్తున్నాడు, ఇదేమైనా ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ తీయడానికి కొరకు సర్జరీ అవి ట్రీట్మెంట్ చేసుకుంటా, నా ఆత్మ చుట్టూ ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ అంటే పురుగు, డిసీజ్. దాన్ని తొలగించుకోవాలంటే కేవలము సాధు సాంగత్యంలో వెళ్ళి మనము సమయాన్ని కేటాయిస్తే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ పోతుంది, కల్మషాలు పోతాయి అని చెప్తున్నారు. అది ఓన్లీ థియరిటికల్ గానే ఉంటే బాగుంటది అంటే ఇది తప్పు, మనం ఏం చేయలేమే కదా. ఆర్థిక అభివృద్ధి కొరకై కష్టించే పని చేయటం గాని, శునక సూకరముల వలె సంభోగమునందు పాల్గొనటం గాని మానవ జీవితము ఉద్దేశింపబడలేదు. చూడండి, మానవ జీవితం దేనికి ఉద్దేశింపబడలే? డబ్బు సంపాదించి కుక్క, ఎలక, పంది, ఇంకా జంతువులు పని అంటే చాలా లోయర్ ఎనిమల్స్, కేవలం అవి తినాలా, ఎంజాయ్ చేయాలా, దాని కొరకే ఆహారము, అది కూడా వరస్ట్ ఫిల్తీ ఆహారం, అంటే చెడు, మనకు పారేసినటువంటిది, దాని దగ్గర కూడా వాసన వస్తుంది, అటువంటి ఫుడ్ తీసుకుంటది, అటువంటి హేయమైన కార్యాలు తీసుకుంటుంది, అలా అటువంటి మురికిలోనే పడుకుంటా ఉంటుంది. మరి అది దానికి నిర్దేశింపబడ్డది. మనమేమో కొంచెం ఫెసిలిటీస్ మంచిగా పెట్టుకొని చేస్తున్న పని అదే, ఆ ఫెసిలిటీస్ కొరకే డబ్బు సంపాదిస్తున్నాం. మరి మనం చేస్తున్న అటువంటి పని వల్ల మనకు నెక్స్ట్ లైఫ్ లో, ఈ లైఫ్ లో పుణ్యకర్మ చేస్తున్నాం కాబట్టి మంచి ఫెసిలిటీస్ లో అదే పని అనుభవిస్తున్నాము, అది ఖర్చు అయిపోయిన తర్వాత ఆ జన్మ వస్తుంది, అటువంటి కర్మను అనుభవించాల్సి ఉంటుంది. ఎక్కడ? రోడ్డు మీద. మరి ఆలోచించుకోండి, నేను చెప్తున్నాను, మానవ జన్మ దాని కొరకు ఉద్దేశింపబడలేదు. భౌతిక జీవనపు కష్టములకు మరియు వాటి వలన కలిగేటి దుఃఖములకు పరిష్కారం చూపడం కొరకే అది ప్రత్యేకంగా ఉద్దేశం. మానవ జన్మ కుక్కలు, పందుల్లాగా, జంతువుల్లాగా బ్రతకడానికి ఉద్దేశింపబడలేదు. మరి దేనికి? మానవ జన్మ 4 క్లేశాలు: జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు, త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, వీటి నుంచి తప్పించుకోవడానికి, అంటే ముక్తిని పొందడానికి ఉద్దేశింపబడ్డది. ఈ యొక్క కష్టాల నుంచి, దుఃఖాల నుంచి పరిష్కారాన్ని, సూత్రాన్ని, ఈ ఫార్ములాకు సూత్రాన్ని కనుగొనడానికి మనకి ఇవ్వబడ్డది. అనగా కామ్యకర్మరతులు తమ విలువైన మానవ జీవితమును రాత్రి అందు నిద్రించుచు, సంభోగించుచు మరియు పగటి అందు ధనార్జనకై కష్టించి పనిచేయచు వృధా చేస్తారు. నిజంగా ఈ 3 పనులు లేకపోతే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ప్రభుపాద్ బయటకు వెళ్ళేవాళ్ళు. ఆయన ఎప్పుడు గృహస్థాశ్రమంలో బయటకు వెళ్ళాడు, ఫ్యామిలీని పోషించాడు. ఎట్ ది సేమ్ టైం ఆయన తన తండ్రి చిన్నప్పటి నుంచి
నేర్పించినటువంటి ఆయనకు అలవాటు ఏంటంటే, నాయనా నీ ఫ్యామిలీ పోషిస్తే గృహమేది అవుతావు, నీ ఫ్యామిలీతో పాటు సన్యాసులను పోషించు, భగవంతుడి కొరకు జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళని, నీ కష్టాయుతంలో వాళ్ళని పోషించు, వాళ్ళ ప్రచారానికి హరే కృష్ణ గురుజీ మ్యూట్ అయింది. మన ఆచార్యుడు ప్రభుపాద్ కూడా గృహస్థ, భక్తి వినోద్ ఠాకూర్ గృహస్థ. ప్రభుపాద్ వాళ్ళ గురువు గారి శిష్యులకు ఎంతో సేవ చేసేవాళ్ళంట. అది గృహస్థ ఆశ్రమం. మరి మనము అలా ప్యారలల్ గా మన ఫ్యామిలీని పోషించద్దు అనట్లేదు, ఫ్యామిలీ పోషించండి. ఇందాక ఇంటర్సెక్షన్, సపోజ్ మన ఫ్యామిలీ ముగ్గురున్నాం అనుకోండి, 3 సర్కిల్స్ అనుకోండి, 3 సర్కిల్స్ కి ఇంటర్సెక్షన్ భగవంతుడు, అందరికీ కనెక్టెడ్. అర్థమైందా? సో అదే విధంగా ఆ ఇంటర్సెక్షన్ ని కలిపేవాడు గురువు, సాధువులు. సో మరి కనెక్టెడ్ ఉంటాం చూడండి. ఈ కనెక్షన్ మొత్తం మన యొక్క హైదరాబాద్ అనుకోండి, ఇలా మొత్తం ఏమంటారు, రెక్టాంగిల్ ఉంటుంది, దాని లోపల సర్కిల్స్ ఉంటాయి. సో దాని లోపల సెంటర్ పాయింట్ కృష్ణ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ కు సో మనం ఆ సర్కిల్స్ జాయింట్ చేసేది సాధువుల యొక్క సాంగత్యం వల్ల మనం కలుస్తాము. సాధువులు కాకుండా అభక్తుల సాంగత్యం కూడా కలుస్తాము. కానీ నిన్నటి శ్లోకంలో మనం తెలుసుకున్నట్టుగా అభక్తులు ఎప్పుడు కూడా సహనంతో ఉండరు, శాంతిగా ఉండరు. సో ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉంటారు. సాధువులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గుణాలను కలిగి ఉంటారు. కాబట్టి దాన్ని మనకు పంచడం వల్ల మనందరం కలిసి ఉండగలుగుతాము. ఆ విధంగా గావించి వారు తమ భౌతిక జీవన ప్రమాణమును వృద్ధి కావించి కొనగోరుదురు. ఈ శ్లోకం నందు భౌతిక జీవన విధానము సంక్షిప్తంగా వర్ణింపబడింది. మానవ జీవనం అనేది వరదానము. మానవ జీవితం మనందరికి కూడా వరం లాంటిది, వరదానము. భగవంతుడు మనకు దానం ఇచ్చాడు మానవ జీవితాన్ని. మూర్ఖ జనులు ఏ విధంగా వృధా కావింతురో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. కాబట్టి మనందరము మూర్ఖులమా, మనందరము బుద్ధిమంతులమా అనేది ఆలోచించండి. సో మూర్ఖ జనులు అని ఎవరిని అంటారంటే, ఒక చిన్న లీలతో దాన్ని ఎండ్ చేద్దాం. ఓకే, మరి మనం ఆ విధంగా ఉన్నామా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. నేను ఎవరిని ఏం పేరు పెట్టట్లేదు, మళ్ళీ మీకు కోపం వస్తుంది. ఒకసారి సేమ్ మనలాంటి మనకు యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ ఒక రాజుగారు ఉంటారు. ఆయన సో రాజుగారి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫ్యామిలీ, పిల్లలు, రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండాలి. అదే రాజ్యంలో మంచి ట్యాక్సెస్ రావాలా, వాటితో రాణులతో ఎంజాయ్ చేయాలి. అఫ్ కోర్స్ కొంత దాన ధర్మం కూడా చేస్తూ ఉంటారు అనుకో. సో ఆయన దగ్గరికి ఎప్పుడు ఒక గురువు గారు వస్తారు. ఆ గురువు గారు రాగానే జనరల్ గా మన ఇంటికి కూడా గురువులు వస్తే ఏం చేస్తారు, కూర్చోండి ప్రభుజీ గురువు గారు అనగానే ఆయన కొద్దిసేపు కూర్చోగానే ఆయన నోటి ద్వారా భగవత్ కథామృతం వెళ్తూ ఉంటారు. ఆయన రాగానే పాదసేవ చేస్తాడు, ఆయనకు బాగోగులు అడుగుతారు. సో కూర్చోండి అంటే ఈయన కూర్చోమంటే ఇంకా అయిపోయినట్టే నా సమయం అని ముందే ఆయనకు షాల్ కప్పి ఏదో గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఆయన కొంచెం సాధువులను ఇప్పుడే అనుకున్నాగా సేవించాలని ఏదో పెట్టేస్తాడు. సో కొంత భగవంతుడి గురించి తెలుసుకోండి అంటే, గురుగారు ఏమనుకోకండి, ఇప్పుడు కొంచెం మీటింగ్ ఉన్నది, మీటింగ్ కు వెళ్తున్నా, మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు మీ యొక్క సందేశం వింటా అంటాడు. నెక్స్ట్ టైం వస్తాడు, మళ్ళీ అదే పాదపూజ చేస్తాడు, ఏదో గిఫ్ట్లు ఇస్తాడు, డబ్బులు ఏదో ఇస్తా ఉంటాడు. మళ్ళీ కూర్చోండి, కొంచెం వట్టిగా తీసుకోవద్దు కదా, ఇచ్చిపుచ్చుకోవాలి. సో గురువు గారు ఏదో వెలకట్టలేని ఆధ్యాత్మిక ధనం ఇవ్వాలనుకుంటారు. 1, 2, 3 అలా ఎప్పుడు వచ్చినా అలానే చేస్తారు, టైం ఇవ్వట్లేదు. భగవత్ కథామృతం ఇక ఒకసారి గురువు గారు డిసైడ్ చేసుకొని వస్తాడు. అప్పుడు అంటాడు, ఈ రోజు పాదపూజ వద్దు, ఈ రోజు నీ సత్కారం వద్దు. అరే ఏంటి గురువు గారు, నువ్వు నిజంగా నన్ను సత్కరించాలని ఒక చిన్న హెల్ప్ చేయండి. ఏంటది, మీరు మీ రాజ్యంలో అందరికంటే మూర్ఖుణ్ణి వెతికి పట్టుకరండి, వాడికి ఏం చేయండి, వాడి చేతిలో కర్ర పెట్టండి, వాడిని రాజ్యమంతా తిరుగుమనండి, వాడికి శాలరీ ఇవ్వండి.
సో ఓకే అని చెప్పేసి ఎప్పటి వరకు తిరగాల వాడికంటే మూర్ఖుడు దొరికే వరకు వాడు కర్ర పట్టుకొని తిరగాల. వాడి డ్యూటీ వాడికంటే మూర్ఖుని వెతకాల. అప్పుడు వాడికంటే మూర్ఖుడు దొరికినప్పుడు ఆ మూర్ఖుడి చేతిలో కర్ర పెట్టాలా, వీడు రిటైర్మెంట్ లైఫ్ గడపాలి, పెన్షన్ తీసుకోవాలి. ఓకే అని మంత్రి గారిని పంపించి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి మూర్ఖుని పట్టుకొస్తారు. మూర్ఖుని వస్తే వాడి చేతిలో కర్ర ఇస్తారు. వాడికి మంత్లీ శాలరీ. ఇక వాడు తిరుగుతూ ఉంటాడు హాయిగా. గురువుగారు వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారికి ఏమంటారు, అనారోగ్యం గురవుతాడు. అనారోగ్యంతో అందరి దేశంలో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్న డాక్టర్స్ అందరిని పిలుస్తారు. పిలిస్తే రాజుగారు ఇంకా బతికే హోప్స్ లేవని చెప్తారు. అప్పుడు సరే అది ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక తన క్లోజ్ చుట్టాలు బంధువులు అందరూ వచ్చి పలకరించిపోతా ఉన్నారు, ధైర్యం చెప్తా ఉంటారు. ఆయన రోజుల్లో చనిపోయాడు. ఆయనకు రాజా మీకు ఏమీ డౌట్ లేదు, 5 ఏళ్ళు బతుకుతారు, 10 ఏళ్ళు ఇంకా గట్టిగా బతుకుతారు అంటే ఆయనకు ధైర్యం చెప్తాం. అలా అందరు వచ్చి ధైర్యం చెప్పుకోతా ఉంటారు. సో జనరల్ గా అటువంటిప్పుడు అందరినీ చూడాలనిపిస్తుంది వాళ్ళకు కూడా. సో అందరు వస్తారు కానీ ఒక్కడు మాత్రం రాడు. ఒక్కడెవరు? ఈ మూర్ఖుడు. సో మంత్రికి చెప్పి ఆ మూర్ఖుని కూడా పిలవండి. అప్పుడు మూర్ఖుడు వస్తాడు. అరే ఇట్లా రాజుగారు వెళ్ళిపోతున్నాడు. వస్తే రాజా రాజా అని చెప్పేసి, అరే మూర్ఖ నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అంట. రాజా చాలా దూరం అంటారు కదా, ఇంకా రథం మీద వెళ్ళండి అంటే మూర్ఖుడికి రాజు అంటాడు, అరే అక్కడికి రథం మీద వెళ్ళలేను రా, రథం తీసుకెళ్ళలేను అంటాడు. అయితే మూర్ఖుడు అంటాడు, రాజా రథం మీద వెళ్ళలే అంటున్నారు కదా, మరి మీకు చాలా మంది భార్యలు ఉన్నారు కదా, ఆ భార్యలో ఒక 2-3 భార్యలు తీసుకెళ్ళండి, మీరు అసలే చాతకైతే లేదు కదా, కొంచెం హెల్ప్ చేస్తారు. అరే మూర్ఖ నీకు చెప్తే అర్థం కాదు, అక్కడికి భార్యలు కూడా తీసుకెళ్ళలేను అంటాడు. ఓహో భార్యలు కూడా తీసుకెళ్ళాలి. అయితే మీరు జీవితం అంతా చాలా కష్టపడి పని చేశారు కదా, ఎంతకైనా మంచిది కొంత డబ్బు తీసుకెళ్ళండి. ఆన్ ది వేలో డబ్బు ఉంటే ఏదైనా పని సాధించవచ్చు. అందు గురించే కదా మనం కూడా చాలా కష్టపడి పని చేస్తున్నాం, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అని. మీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా రాజా, డబ్బు తీసుకెళ్ళండి. అప్పుడు రాజా, రే నువ్వు మూర్ఖుడు రా, నిజంగా మూర్ఖుడు, డబ్బు కూడా తీసుకెళ్ళలేను రా, ఏమి ఇట్లనే వెళ్ళిపోవాలా, అసలు నేను ఇల్లు కూడా రావు అంత అటువంటి ప్లేస్ కి వెళ్తున్నారా, డబ్బు రూపాయి తీసుకెళ్ళలేను కదా, నేను కట్టుకున్న బట్టల్ని కూడా తీసుకెళ్ళలేను. అప్పుడు అంటాడు, మరి నువ్వు జీవితం అంతా కాయా కష్టం చేసి ఎంతో టెన్షన్ తీసుకొని ఎన్నో రాజ్యాల మీద దండెత్తి వాళ్ళ డబ్బు కూడా కొలగొట్టి ఎంతో సంపాదించావు కదా, మరి జీవితం అంతా నువ్వు యుద్ధాల కొరకు, సంపాదన కొరకు, తర్వాత భోగం కొరకు ఇంతమంది రాణుల్ని చేసుకున్నావు, ఎవరు రాకుండా వీళ్ళ కొరకు పని చేపియాలా, మీ పిల్లలు ఉన్నారు, ఎవ్వడు నీ ఎంబట రాని దాని కొరకు నీ జీవితం అంతా వృధా చేసుకున్నావు కదా రాజను. అయితే ఒకసారి చేయబట్టండి. ఎందురా అంటే కర్ర తీసి చేతిలో పెడతాడు. మురక్ నీకంటే పరమ మూర్ఖుని వెతుక్కొచ్చి వాడికి కర్ర అప్ప చెప్పురా, నీకు శాలరీ ఇస్తా, నీకు పెన్షన్ ఇస్తా, వాడికి శాలరీ అంటే నువ్వు నా చేతుల్లో పెడుతున్నావు ఏంటంటే, అయ్యా మీరు చెప్పిన దాని ప్రకారము, మీరు చేసిన కర్మ ప్రకారము మీకంటే పరమ మూర్ఖుడు నాకు ఇంకెవడు కనబడలేదయ్యా. జీవితంలో ఏమీ సాధించకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ అంత అన్ని నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే డైరెక్ట్ పరీక్షిత్ మహారాజులా డైరెక్ట్ గోలోకం వెళ్ళేవాడు. కానీ ఇగో ఇది పట్టు, ఇక నువ్వు తిరుగు అని చెప్పేసి అంటాడు. అప్పుడు కళ్ళు తెరుస్తాడు, ఈయనెవరో కాదు సాక్షాత్ నా గురువు పంపించిన బోధకుడు ఉన్నాడు అని చెప్పేసి. కానీ అప్పటికి అంతా అయిపోయింది, మంచం మీదకే లేవలేకపోతున్నాడు, కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. సత్సంగ్ అప్పుడు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాడా రామచంద్రారెడ్డి ప్రభు? ఈ